ఇక మీదట ఇంకెప్పుడు నేను మిమ్మల్ని ఈ నిజం గురించి అడగను. మిమ్మల్ని నేను ఇబ్బంది కూడా పెట్టను. నా వల్ల మీ ఇద్దరి జీవితం నాశనం అవడానికి నేను ఒప్పుకోను. పాపకి తండ్రి ఎవరో నీకు తెలియాలి, అంతే కదా? నేను చెప్తాను. సుహాసిని ఏంటి? నువ్వు ఆగు మాధవ్, నన్ను చెప్పనివ్వు. ఇంత దూరం వచ్చాక కూడా నేను మౌనంగా ఉంటే నేను అసలు ఆడదాన్ని కాదు. చూడు భూమి, బిడ్డకి తండ్రి ఎవరో కాదు, రాఘవ. రాఘవ రాఘవ ఏం మాట్లాడుతున్నారు? అవును భూమి, ఆ రోజు నా మెళ్ళో తాళి కట్టడానికి రానిది రాఘవే. కృష్ణ, ఏం చేస్తున్నావు ఇక్కడ? పద లోపలికి వెళ్దాం. నేను రాను. ఎందుకే? ఎందుకంటే మీ పెద్దబ్బాయి నన్ను తిట్టాడు. నేనే తప్పు చేయలేదు, అయినా నన్ను తిట్టాడు. నాకు సారీ చెప్తేనే వస్తాను. డాక్యుమెంట్స్ మీద కాఫీ పోసావంట కదా, అది తప్పు కాదా? ఎవరైనా సరే డాక్యుమెంట్స్ మీద కాఫీ పోస్తారా? కాఫీ ఇద్దామని కాఫీ కప్పు పట్టుకున్నా, అదేమో కాలింది. కాలగానే వదిలేశాను. అదేమో పేపర్స్ మీద పడింది. అందులో నా తప్పెక్కడుంది? ఈ మాత్రం దానికే నన్నంతలా తిట్టాలా? నా మీద అంతలా అరవాలా? మా పెద్దబ్బాయికి కొంచెం కోపం ఎక్కువే. ఏదో ఆవేశంలో అనుంటాడు, కాని వాడు చాలా మంచివాడు. నువ్వు ఇంతటితో ఇదంతా మర్చిపో. పద, ఇంట్లోకి వెళదాం. నేను రానంటే రాను. మీ పెద్దబ్బాయి వచ్చి నాకు సారీ చెప్పాలి. ఆ, ఏంటి? సరే, రాఘవ తప్పు చేశాడని అనుకుందాం, నీ తప్పు ఏమీ లేదని అనుకుందాం. నా తమ్ముడు తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. సారీ. అలా ఎలా కుదురుతుంది? తప్పు ఎవరు చేస్తే వాళ్ళే సారీ చెప్పాలి. మీరు చెయ్యని తప్పుకి మీరెందుకు సారీ చెప్తారు? మహా, ఇదేంటే ఇంతలా పంతం పడుతోంది? మామూలుగా రాఘవ మొండిగట్టంలా ఉంటాడు, మాధవ అర్థం చేసుకుంటాడు. కాని ఈ పాపేంటే రివర్స్ లో ఉంది. లోపలికి రమ్మంటే వినదు, సారీ చెప్తేనే వస్తానంటోంది. ఏం చేద్దాం? ఒక్క నిమిషం అమ్మా, మాట్లాడదాం. చూడు కృష్ణ, పెద్దవాళ్ళు ఒక మాట అన్నంత మాత్రాన, ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన మనం ఫీల్ అవ్వకూడదు. ఎందుకు కొట్టారు, ఎందుకు ఒక మాట అన్నారు అని 1కి 10 సార్లు మనం ఆలోచించుకోవాలి. అదే చిన్నపిల్లలకు ఉండాల్సిన మంచి లక్షణం. 10 లోపలికి వెళ్దాం. మీరెన్నైనా చెప్పండి, ఈ విషయంలో ఆయన నాకు సారీ చెప్పాలి. సారీ చెప్తేనే నేను లోపలికొస్తా. చూడు కృష్ణ, నువ్వు అనవసరంగా మాకు కోపం తెప్పిస్తున్నావు. చెప్పింది విను, లోపలికి వెళ్దాం పద. మీకు కోపం వస్తే తెచ్చుకోండి.
లోపలున్న ఆయనకి కోపం వచ్చింది, ఇప్పుడు మీకు కోపం వస్తుంది. మీ అందరికీ కోపం వస్తే నా మీద చూపిస్తున్నారు కదా.